అదేవిధంగా వేదిక ముందున్న విద్యార్థులందరికీ ఆశీస్సులు. ప్రభుత్వ పాఠశాలలు మేధావులను తయారు చేసే విద్యా కేంద్రాలుగా వెలుగొందాలని చెప్పి కొఠారి కమిషన్ చెప్పింది. అటువంటి ఆశయాలకు అనుగుణంగా మన ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా మనం కనుక కంపేర్ చేసుకుంటే మరి ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, మంచి మంచి ర్యాంకుల్లో కానివ్వండి, ఏ ర్యాంకులో ఉన్నా సరే జిల్లా పరిషత్తు మున్సిపల్ పాఠశాలలో చదివిన విద్యార్థులే వస్తున్నారు తప్ప మరి సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్లో చదివిన ఏ ఒక్క విద్యార్థి కూడా ఇంతవరకు విజయం సాధించలేదని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఎస్టీయూ చేస్తున్న అనేక మంచి కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు విద్యార్థులకు, మన పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మరి నోట్బుక్స్, స్లేట్స్ వీటన్నింటినీ పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన చిలకలూరుపేట ఎస్టీయూ శాఖని, అదేవిధంగా వీరికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మన పాఠశాలలో మరింతగా జరగాలని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా అభ్యున్నతి లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.